హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ కంప్లీట్ వీడియోలో వచ్చేసి నేను కంప్లీట్ గూగుల్ జెమినీ నోట్స్ అనేది ఎలా యూస్ చేసుకోవాలి, కంప్లీట్ బేసిక్ నుంచి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి మీకు అసలు గూగుల్ జెమినీ నోట్స్ ఏంటి, అసలు ఎన్ఐటెన్లో ఎందుకు యూస్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా బేసిక్ నుంచి మీకు టీచ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకి జెమినీ ఏ నేటివ్. ఇప్పుడు వచ్చేసి మనం గూగుల్ జెమినీ నోట్స్ ఉన్నాయి చూసారు, ఏ నేటివ్ అనేది అది ఎన్ఐటెన్లో మనకు అప్డేట్ చేశారు న్యూగా. ఓకే, సో వీటి వల్ల మనం ఏంటంటే ఈజీగా ఫాస్ట్గా ఏంటంటే మన పవర్ఫుల్ ఏ ఆటోమేషన్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. అది ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏం ఫాలో స్టెప్స్ చేసుకోవాలి, అసలు మన గూగుల్ జెమినీ అకౌంట్ని నోట్స్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అసలు ఏం యూస్ చేసుకోవచ్చు మనం, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో. నార్మల్లీ మీరు గూగుల్ జెమినీ అప్లికేషన్ యూస్ చేస్తూ ఉంటారు. జెమినీకి వెళ్ళి మీరు డైరెక్ట్ మీకు ఏం కావాలి అంటే లైక్ చాట్‌జిపిటి ఇది ఒక ఎల్ఎల్ఎం మోడల్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూస్ కేస్ ఏముంటది, ఒక ఈమెయిల్ టెంప్లేట్ గానీ లేదా ఇమేజ్ జనరేషన్ గానీ వీడియో జనరేషన్ గానీ ఏదైనా గానీ మీరు జెమినీని అడుగుతారు, అది అవుట్‌పుట్ ఇస్తుంది, మీకు కావాల్సిన యూజ్ అనేది చేసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటి మన ఏ ఆటోమేషన్‌లో ఈ జెమినీని ఎలా యూజ్ చేయాలన్నది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టైమ్ మీరు ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసి మీకు ఏం కావాలి అంటే అది సెర్చ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మనం ఏదైనా సెర్చ్ చేసుకుంటే హే ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ వాట్ ఈస్ ద లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి సెర్చ్ చేశాను. సో మనకి లేటెస్ట్ న్యూస్ అనేది గూగుల్ జెమినీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ 2.5 ఫ్లాష్ అని చూసారా, ఇది మోడల్. ఓకే, మనకి రీసెంట్ డేటా అంతా కూడా వచ్చింది. బట్ ఇలా మనకి ఎప్పుడు కూడా యూజర్ మాత్రం యూజ్ చేస్తారు. బట్ మీరు ఒక ఏదైతే ఏ ఆటోమేషన్ డెవలపర్గా మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ కంప్లీట్ వీడియో నేను ఎనైటెన్లో మన గూగుల్ ఏ2 నోట్స్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి వల్ల ఈజీగా ఫాస్ట్ వేలో మనం పవర్ఫుల్ ఏ ఆటోమేషన్స్ ఎలా బిల్డ్ చేయాలన్నప్పుడు చెప్తాను. ఒకసారి ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి మీరు. లాస్ట్ 1 వీక్‌లో టాప్ క్లాడ్ సానెట్ 4 అనేది ఎక్కువ మోడల్ యూజ్ చేశారు. ఓకే, వరల్డ్ వైడ్‌గా మొత్తం ఇక్కడ మీరు చూస్తే. అండ్ సెకండ్ వన్ చూడండి గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్, గూగుల్ జెమినీ 2.0 ఫ్లాష్. ఈ 2 కూడా బెస్ట్ మోడల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ 10 మోడల్స్ అనేది మనకి చాలా మార్కెట్‌లో ఉన్న చాట్ మోడల్స్‌లో ది బెస్ట్ మోడల్స్ ఇవి. ద ఫస్ట్ వన్ వచ్చేసి సానెట్ 4 అని ఎక్కువ యూజర్స్ యూజ్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి 2.5 ఫ్లాష్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి 2.0 ఫ్లాష్. చాట్‌జిపిటి 4.1 మినీ యూజ్ చేస్తూ ఉంటాం, క్లాడ్ 3.5 సానెట్ యూజ్ చేస్తూ ఉంటాను. ఓకే, 2.5 కూడా ఉంది. అంటే మనం కంపల్సరీ 2.5 ఫ్లాష్ అండ్ 2.0 ఫ్లాష్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. ఓకే, వాటి మన ఎనైటెన్‌లో ఎలా యూజ్ చేసుకోవాలి, ఫ్రీ ట్రయల్ ఏంటి, పెయిడ్ వెర్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. ఒకసారి మన ఎనైటెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేయండి. క్రియేట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్లీ సెర్చ్ చేయండి జెమినై అని చెప్పి సెర్చ్ చేస్తే ఎలా ఉంది చూసారా, ఈ ఐకాన్తో ఈ లోగోతో మీకు గూగుల్ జెమినై అని వస్తే మీ ఎనైటెన్ అకౌంట్ అనేది అప్ టు డేట్ లో ఉన్నట్టు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి డౌన్ లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేశారు అంటే చూడండి ఇక్కడ వెర్షన్ ఎనైటెన్ వెర్షన్ 1.03.2. ఇది ఎనైటెన్ లేటెస్ట్ వెర్షన్ అన్నమాట ఇప్పుడు ఉన్నది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా లాస్ట్ 1 మంత్ ఆర్ 15 డేస్ బ్యాక్ మీరు ఏమైనా సైన్ అప్ అయ్యారు అంటే మీ ఎనైటెన్ అకౌంట్ అనేది అప్డేటెడ్ లో ఉంటుంది. జస్ట్ ఇక్కడ సెట్టింగ్స్ వచ్చి మీరు అప్డేట్ చేసుకోండి కంప్లీట్ గా. మీకు అప్డేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత జెమినై అని చెప్పి సెర్చ్ చేశారంటే మీకు ఇలా విజిబుల్ అవుతుంది లేటెస్ట్ వెర్షన్. ఇక్కడ గూగుల్ జెమినై మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి యాక్షన్స్ అనేది మనం ఏమేం చేయొచ్చు, ఎనలైజ్ ఆడియో, ట్రాన్స్క్రైబ్ రికార్డింగ్, ఎనలైజ్ డాక్యుమెంట్, అప్లోడ్ ఫైల్, ఎనలైజ్ ఇమేజ్, జనరేట్ ఇమేజ్, మెసేజ్ మోడల్, ఎనలైజ్ వీడియో, జనరేట్ వీడియో, డౌన్లోడ్ వీడియో. ఇవన్నీ కూడా యాక్షన్స్ మనం చేయొచ్చు అనమాట మన ఎనైటెన్ నుంచే. ఓకే, సో ఇప్పుడు వర్క్ ఫ్లోస్ అనేది క్రియేట్ చేస్తాం. మనం ఎక్కడ కూడా ఏంటి ఏజెన్సీ యూస్ చేయకుండా డైరెక్ట్లీ చేస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఫస్ట్ జనరేట్ అయిన ఇమేజ్ అనేది ఉంది అండ్ జనరేట్ అయిన వీడియో, అనలైజ్ డాక్యుమెంట్, ట్రాన్స్క్రైబ్ రికార్డింగ్ అని నేను యాడ్ చేశాను మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కోసం. అండ్ మెసేజ్ మోడల్ కూడా ఉంది. ఇప్పుడు వరకు మనం ఏంటి అంటే ఓపెన్ వాళ్ళది మెసేజ్ మోడల్ నేటివ్ మోడల్ అనేది యూస్ చేసుకునే మనం. బట్ ఇప్పుడు ఏంటంటే గూగుల్ జెమినై వాళ్ళు కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు అండ్ మన ఎనైటెన్ లో కూడా అప్డేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మెసేజ్ మోడల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రెడెన్షియల్ తో కనెక్ట్ అవుతానని చూసారా, ఇక్కడ క్లిక్ చేసి క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే ఇప్పుడు మీ గూగుల్ జెమినై అకౌంట్ అనేది మీరు ఇక్కడ సెటప్ చేసుకోవాలి. పోస్ట్ ఉంది అండ్ ఆల్సో ఏపీఐ కీ అడుగుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే న్యూ ట్యాబ్ లో గూగుల్ స్టూడియో ఏ అని చెప్పేసి మనం సెర్చ్ చేసిన తర్వాత గూగుల్ ఏఐ స్టూడియో అని వచ్చింది చూసారా, నేను క్లిక్ చేశాను. ఇక్కడ మనకి గూగుల్ ఏఐ స్టూడియో అని చెప్పి వచ్చింది చూసారా, ఇక్కడ పైన టాప్ లో మీకు గెట్ ఏపీఐ కీ అని ఉంది. సో ఏపీఐ కీ సెలెక్ట్ చేయండి. ఏపీఐ కీ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏపీఐ కీ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేయాలి. సర్చ్ గూగుల్ క్లౌడ్ ప్రాజెక్ట్స్ అని ఉంది. ఇక్కడ గూగుల్ ఏపీఐ అనేది సాకెట్ అని వచ్చింది. అసలు ఇక్కడ ఎలా వచ్చింది అన్నది మనకి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయి ఉండాలి, అప్పుడు ఇక్కడ విజిబుల్ అవుతుంది. వాటి కోసం మనం ఏం చేయాలంటే గూగుల్ క్లౌడ్ అకౌంట్ వెళ్ళాలి. ఓకే, డైరెక్ట్లీ గూగుల్ క్లౌడ్
అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్లీ మీరు ఇలా స్క్రీన్ అనేది వస్తుంది. ఓకే. గూగుల్ క్లౌడ్ అనేది. ఇక్కడ చూడండి టాప్‌లో సాకేత్ అని చెప్పేసి ఉందా? అది నేను ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ న్యూ మీకు ఇన్ కేస్ ఏం ప్రాజెక్ట్ లేకపోతే న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ ఆర్గనైజేషన్ చేయండి. ఓకే. సో సాకేత్ అని చెప్పేసి ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి నాకు ఇక్కడ సాకేత్ అని కనిపించింది. ఓకే. నేను క్లిక్ చేసి క్రియేట్ ఏపీఐ కీ టు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వచ్చింది. సో జనరేట్ అయింది చూసారు? కాపీ మీద క్లిక్ చేసి మన ఎన్ఐటెన్కి వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. క్లిక్ ఆన్ ది సేవ్ బటన్. సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఇక్కడ మనకి అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎన్ఐటెన్లో మన గూగుల్ జెమినీ నాప్స్ అనేది మన జెమినీ అకౌంట్తో కనెక్ట్ అయిపోయింది అనమాట ఏపీఐ అనేది. సో ఇక్కడ మెసేజ్ మోడల్ మీద క్లిక్ చేసిన తర్వాత రీసోర్స్ చూడండి టెక్స్ట్ ఉంచండి అండ్ మెసేజ్ మోడల్. ఓకే. తర్వాత ఫ్రమ్ లిస్ట్ చూసారా? మనం టాప్ మోడల్స్ ఏమేమని చెప్పేసి తెలుసుకున్నాం ఆల్రెడీ. చూడండి జెమినీ 2.5 ఫ్లాష్ అండ్ జెమినీ 2.0 ఫ్లాష్. ఇప్పుడు ఇక్కడ చూడండి 2.0 ఫ్లాష్ అని ఉంది. సో సెలెక్ట్ చేసాను. ఇక్కడ ప్రాంప్ట్ అని చూసారా? ఇది యూజర్ ప్రాంప్ట్. రోల్ చూడండి యూజర్ ప్రాంప్ట్ ఉంది. యాడ్ మెసేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాంప్ట్ అనేది మోడల్. టెల్ ద మోడల్ టు అడాప్ట్ ఏ స్పెసిఫిక్ టోన్ ఆఫ్ పర్సనాలిటీ. అంటే మీరు ఎప్పుడైనా కూడా ఒక డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటే మన యూజర్ ప్రాంప్ట్ లో అసైన్ చేయాలి. ఓకే. ఇన్ కేస్ కాన్స్టెంట్ ఇది మోడల్ అంతటికి ఉండిపోవాలి. లైక్ రూల్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా కూడా ఇక్కడ అసైన్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ అసైన్ చేయాలి. ఒకసారి వాటిని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని. ఓకే. సో నెక్స్ట్ వన్ చూడండి జనరేట్ అయిన ఇమేజ్ ఉంది. సో డైరెక్ట్లీ మన ఆల్రెడీ అకౌంట్ అనేది ఫస్ట్ వన్ సెటప్ చేసుకుని సెకండ్ వన్ ఇప్పుడు మీకు లైవ్ లో చూపించాను కదా అది సెటప్ అయ్యింది. సో ఆపరేషన్ వచ్చేసి జనరేట్ అయిన ఇమేజ్ ఉంది అండ్ అనలైజ్ ఇమేజ్ ఉంది. ఓకే. సో మన జనరేట్ అయిన ఇమేజ్ అండ్ ఇక్కడ చూస్తే మోడల్స్ చూడండి 2.0 ఫ్లాష్ ఏఎక్స్పీ ఇమేజ్ జనరేషన్ ఉంది. సో సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చుకుంటే ఏమవుతుంది మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ జనరేట్ వీడియో ఉంది చూస్తారు మనకి ఇప్పుడు లాస్ట్ వ్యూ 3 ఎలా ఉంది. సో ఇప్పుడు మనకి జనరేట్ అయిన వీడియో కూడా మనకు ఒక మోడల్ అసైన్ చేస్తారు. వీళ్ళు మోడల్ మీద క్లిక్ చేస్తే చూడండి వ్యూ 2.0 జనరేట్ 001 వ్యూ 3.0 జనరేట్ ప్రివ్యూ అని ఉంది. వ్యూ 2.0 జనరేట్ 001. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చుకుంటే రిటర్న్ చూడండి వీడియో అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఎనలైజ్ డాక్యుమెంట్ చూసారా? ఎనలైజ్ డాక్యుమెంట్ లో ఆపరేషన్ వచ్చేసి ఎనలైజ్ డాక్యుమెంట్ అండ్ ఇక్కడ మనం మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. 2.5 ఫ్లాష్ సెలెక్ట్ చేశాను. సో టెక్స్ట్ ఇన్పుట్ అండ్ మనకి టెక్స్ట్ టైప్ చూసారు ఇన్పుట్ టైప్ అనేది మన డాక్యుమెంట్ URL వచ్చు లేదు అంటే బైనరీ ఫైల్ ఇవ్వచ్చు. బైనరీ ఫైల్ అంటే ఏంటంటే మన డాక్యుమెంట్ PDF డాక్యుమెంట్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకుంటే ఆ ఫైల్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే. సో ఇవి మనకి నోట్స్ అండ్ ఇంకా మనం చూసుకోవాలి అనుకుంటే జెమినీ అని చెప్పి సెర్చ్ చేసాము. మనకి రైట్ సైడ్ ఇంకా చూడండి అప్లోడ్ ఏ ఫైల్ ఉంది అండ్ ఆల్సో డౌన్లోడ్ ఏ వీడియో ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఉన్న మనకి యాక్షనబుల్ ఫైల్స్. ఇన్ కేస్ మనకి ఏ ఏజెంట్ కూడా ఎలా యూజ్ చేసుకోవాలి ఏ ఏజెంట్ టూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ ఏజెంట్ మీద క్లిక్ చేసి ఏ ఏజెంట్ కి మనం డైరెక్ట్లీ టూల్స్ పైన క్లిక్ చేశాను. టూల్స్ పైన క్లిక్ చేసి జెమినీ అని చెప్పి సెర్చ్ చేశాను. చూడండి గూగుల్ జెమినీ టూల్ అని వచ్చిందో ఇక్కడ మనం మెసేజ్ మోడల్ తీసుకోవచ్చు. ఓకే. సో డైరెక్ట్లీ మనం ప్రాంప్ట్ తెచ్చుకోవచ్చు అండ్ మోడల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఇవన్నీ కూడా అవైలబుల్ మోడల్స్. మనం 2.0 ఫ్లాష్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన చార్ట్ మోడ్ యాడ్ చేసుకోవాలి. చార్ట్ అనేది అందుకు నేను సెర్చ్ చేసి చార్ట్ అని చెప్పి సెర్చ్ చేశాను. చార్ట్ ట్రిగర్ అని చూసారా? చార్ట్ ట్రిగర్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాను. ఓకే. సో కనెక్ట్ చేయగానే ఏమవుతుంది ఎప్పుడైతే మనం చార్ట్ మోడల్ అనేది ఇక్కడ మెసేజ్ చేస్తామో ఈ మెసేజ్ అనేది ఏ ఏజెంట్కి పంపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ మనం టూల్స్ లో ఏం మెసేజ్ మోడల్ అని చెప్పేసి ఒక టూల్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ చార్ట్ మోడల్ చూసారా? ఇక్కడ చార్ట్ మోడల్లో మనం గూగుల్ జెమినీ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. నేను ఓపెన్ AI యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇది మోడల్ బ్రెయిన్ ఇది మనం ఇక్కడ యూజ్ చేసుకునేది టూల్ అనమాట. ఓకే. ఇన్ కేస్ మనకు కావాలి అనుకుంటే జస్ట్ ప్రాంప్టింగ్ లో ఇచ్చుకోవచ్చు ఇక్కడ మనం. సో ఇంకా 100% ఏంటి అంటే బ్రెయిన్ యూజ్ చేయకుండా మొత్తం గూగుల్ జెమినీ మోడల్ యూజ్ చేస్తే నువ్వు అనలైజ్ చేయి రీసెర్చ్ చేయి. ఓకే. ఇలా మన రీసెర్చ్ పర్పస్ కోసం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ లేదు ఇంకొకసారి టూల్ ఇది క్లిక్ చేసి నేను జెమినీ అని చెప్పి సెర్చ్ చేశాను. ఇక్కడ సెర్చ్ చేస్తే చూడండి టెక్స్ట్ ఉంది చూసారా? టెక్స్ట్ కాకుండా ఇమేజ్ తీసుకుని జనరేట్ ఇమేజ్ మోడల్. ఓకే. సో ఇక్కడ మనం ఇమేజ్ జనరేషన్ కోసం కూడా మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇలా నేటివ్ నోట్స్ యూజ్ చేసుకోవచ్చు వర్క్ ఫ్లోస్ లో అండ్ ఆల్సో మనకు కావాలి అనుకుంటే ఏ ఏజెంట్ టూల్స్ లో కూడా అసైన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి రిక్వెస్ట్ ఇప్పుడు మీరు అడగవచ్చు. సో ఇప్పుడు గూగుల్ జెమినీ అనేది మనకు ఫ్రీయా అని చెప్పేసి కాదు. ఎందుకంటే మనకి రిక్వెస్ట్ పర్ డే అనేది చూడండి ఫ్రీ టైల్ అనేది ఒక 1500 API రిక్వెస్ట్ వరకు మనం యూజ్ చేసుకోగలం. 2.0 ఫ్లాష్ అనేది. ఓకే. ఏవైతే మనకు మోడల్స్ ఉన్నాయో అండ్ ఆల్సో ఎట్ ఏ టైం పర్ మినిట్ అనేది 15 రిక్వెస్ట్ మాత్రమే ఫ్రీ ట్రయల్ కాబట్టి. ఓకే. ఇన్ కేస్ మీరు కొంచెం అడ్వాన్స్ వెళ్దామా అనుకున్నప్పుడు ఏంటి అంటే మన గూగుల్ క్లౌడ్కి వెళ్ళిన తర్వాత మనం బిల్లింగ్ చేసుకుని నెక్స్ట్ కొంచెం అప్డేట్ చేసుకోవాలి పెయిడ్ వెర్షన్ కి. ఓకేనా? అప్పుడు మనం ఎక్కువ యూస్ కేసెస్ అనేది లైక్ ఎక్కువ హిట్స్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. మనం ఇప్పుడు చూస్తే డైరెక్ట్లీ
మెసేజ్ మోడల్ అనేది చూద్దాం ఒకసారి. మెసేజ్ మోడల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ మనం ప్రాంప్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో సిస్టమ్ ప్రాంప్ట్ కూడా మెసేజ్ మోడల్ ప్రాంప్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే ఇది డిలీట్ చేసేసి చార్ట్ మోడల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే. చార్ట్ అని చెప్పి చేయగానే చూడండి ఇక్కడ చార్ట్ ట్రిగ్గర్ వచ్చిందా? ఈ చార్ట్ ట్రిగ్గర్‌ని యాడ్ చేస్తున్నాను ఈ నేటివ్ నోడ్‌కి. ఓకే. ఈ చార్ట్ ట్రిగ్గర్‌ని యాడ్ చేసిన తర్వాత చూడండి మనకు కావాలి అనుకోండి టూల్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు ఈ నోడ్‌కి. ఇది ఏజెంట్ కాదు. ఇది నేటివ్ నోడ్ అన్నమాట. గూగుల్ జెమినీ వాళ్ళది. సేమ్ ఇలానే మనకు ఓపెన్ ఏఐ నోడ్ కూడా ఉంటుంది. ఓపెన్ ఏఐ అని చెప్పి సెర్చ్ చేయండి చూడండి. ఇక్కడ మెసేజ్ మోడ్ ఉందా? ఇది ఓపెన్ ఏఐ వాళ్ళ నోడ్ అన్నమాట. డైరెక్ట్‌లీ మన ఏఐ వర్క్ ఫ్లోస్ మీరు లాస్ట్ వీడియో మనకు చూసారో లేదో ఇక్కడ ఫస్ట్ వీడియోలో చూస్తే ఏఐ వర్క్ ఫ్లో వర్సెస్ ఏఐ ఏజెంట్స్ అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం ఇది ఏఐ వర్క్ ఫ్లో అంటారన్నమాట ఇలా. అదే మనం ఏఐ ఏజెంట్ యూజ్ చేస్తే ఏఐ ఏజెంట్ అంటారు. ఓకే. అవి ఏఐ ఏజెంట్స్ యూజ్ చేసి మనం వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేస్తాం. ఆటోమేషన్ చేస్తాం. ఇది ఏఐ వర్క్ ఫ్లోస్ ద్వారా ఆటోమేట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఓపెన్ చార్ట్ క్లిక్ చేసి మనం డైరెక్ట్‌లీ ఇక్కడ హాయ్ అని చెప్పి సెండ్ చేశాను మెసేజ్. మెసేజ్ సెండ్ చేయగానే చూడండి మెసేజ్ మౌలిక్ సెండ్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే మనం చార్ట్ ఇన్పుట్ అని చూస్తారా? ఈ వేరు ఓకే. ఈ చార్ట్ ఇన్పుట్ అనేది మనం యూజర్‌కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఏమవుతుంది? మనం ఏదైతే హాయ్ అని చెప్పొచ్చామో ఆ మెసేజ్ అనేది ఈ జెమినైకి సెండ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు. మీ జాబ్ గాని లేదు అంటే లైక్ ఇన్‌స్ట్రక్షన్స్, రోల్స్, టూల్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే. యూ ఆర్ ఏ హెల్ప్‌ఫుల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇచ్చాను. ఓకే. సింపుల్‌గా జస్ట్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఒకసారి చార్ట్ చేసి చూద్దామా? హాయ్ మై నేమ్ ఈస్ సాకేత్. చూడండి మెసేజ్ సెండ్ అవ్వగానే ఏమవుతుంది? డైరెక్ట్‌లీ ఇక్కడికి అవుట్‌పుట్ వచ్చింది. సో ఇక్కడ చూడండి మనకి హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టు లెస్ సాకేత్ అని చెప్పేసి మనకి టెక్స్ట్ ఫార్మాట్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ మిగతా డేటా అంతా వచ్చింది చూసారా? మనకు ఆబ్జెక్ట్స్ కానీ వేరే వేరే ఫినిష్ రీజన్ ఇవన్నీ మోడల్ ఇవన్నీ వచ్చాయి మనకి. సో ఇక్కడ చూడండి యూజర్ ప్రాంప్ట్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి నేను సెండ్ చేసిన హాయ్ మై నేమ్ ఈస్ సాకేత్ అనేది సెండ్ అయింది ఈ నోడ్‌కి. నోడ్ ఏం చేసింది? మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది ప్రాసెస్ చేసి మనకు అవుట్‌పుట్ చూపించింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు ఈ డేటా అంతా వద్దు. చూడండి కాంటెంట్, పార్ట్స్, రోల్ ఇవన్నీ చూపిస్తున్నాయి నాకు అవుట్‌పుట్ అనేది. నాకు ఇవేమీ కాకుండా జస్ట్ ఏం కావాలి? ఓన్లీ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే నాకు నాకు ఇక్కడ చార్ట్ మోడల్‌లో కనిపించాలి. అందుకు నేనేం చేస్తానంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఎడిట్ ఫీల్డ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. ఎడిట్ ఫీల్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మాన్యువల్ మ్యాపింగ్ అని ఉందా? ఇక్కడ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి. అందుకే ఇక్కడ వాల్యూ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేమ్ ఏం చేస్తుందంటే అవుట్‌పుట్ అని చెప్పేసి పెట్టినాను. ఇక్కడ వాల్యూ చూడండి ఇక్కడ టెక్స్ట్ ఉంది చూసారా? ఈ టెక్స్ట్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి మనకు ఓన్లీ టెక్స్ట్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ టెక్స్ట్‌ని చూస్తే నాకు ఇవేమీ వద్దు. జస్ట్ ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కావాలి. ఓకే. సేవ్ బటన్ హిట్ చేసి ఇప్పుడు ఇంకొక క్వెషన్ అడుగుదాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ గూగుల్ జెమినీ 2.0 ఫ్లాష్ మోడల్ అని చెప్పేసి ఒక క్వెషన్ అడుగుదాం. చూడండి మెసేజ్ మోడల్‌కి సెండ్ అయింది. అండ్ రైట్ సైడ్ చూడండి అవుట్‌పుట్ అనేది మనకి జస్ట్ యెస్ యూ షుడ్ ఆన్సర్ ది క్వెషన్ డైరెక్ట్‌లీ అని చెప్పేసి గూగుల్ జెమినీ 2.0 ఈస్ ఎ ఫాస్ట్, మోర్ ఎఫిషియంట్, కాస్ట్ ఎఫెక్టివ్ వెర్షన్ ఆఫ్ ది గూగుల్ ప్రొజెక్ట్ మోడల్, సమ్మరైజేషన్, చాట్ బోట్స్, డేటా ఎక్స్ట్రాక్షన్, క్యాప్షనింగ్ ఇలా మనకి డేటా అనేది వచ్చింది. ఎందుకు? ఇక్కడ డేటా ఒకసారి చూడండి మొత్తం మీరు మనకి డేటా అనేది వాట్ ఈస్ ద గూగుల్ జెమినీ 2.0 ఫ్లాష్ మోడల్ అని చెప్పి సెండ్ అయింది. ఆ సెండ్ అయిన మోడల్ ఏం చేసింది? రైట్ సైడ్ అవుట్‌పుట్ మనకి టెక్స్ట్ వచ్చింది. మోడల్ అండ్ యావరేజ్ ఫ్లాప్స్ అని చెప్పేసి ఒక డేటా వచ్చింది. ఇవన్నీ డేటాలోంచి మనకి ఓన్లీ టెక్స్ట్‌ని మనం అవుట్‌పుట్ చేసుకున్నాం. ఓకే. టెక్స్ట్‌ని ఒక్కటినే అవుట్‌పుట్ చేసుకున్నాం కాబట్టి మనకు టెక్స్ట్ చూపిస్తుంది. క్లియర్? ఇలా మనం పవర్‌ఫుల్ ఆటోమేషన్స్‌లో ఏంటంటే మనం గూగుల్ జెమినీ నోట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది రీసెంట్‌గా లేటెస్ట్ వెర్షన్‌లో మనకు అప్డేట్ చేశారు ఈ నోట్స్ అనేది. సో మీరు 100% అప్ టు డేట్ చేసుకోవాలి. ఓకే. మన ఎనీథింగ్ వెర్షన్ అప్డేట్ చేసుకుంటే మీకు ఇక్కడ విజిబుల్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు కంప్లీట్‌గా నేను ఒక మెసేజ్ మోడల్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియో అయిపోయిన తర్వాత జనరేట్ ఎన్ ఇమేజ్, జనరేట్ ఎ వీడియో, అనలైజ్ డాక్యుమెంట్, ట్రాన్స్క్రైబ్ ది రికార్డింగ్. ఇవి కూడా ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ట్రై చేయకపోయినా నేను కమింగ్ వీడియోస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవి కూడా ఏదో ఒక వర్క్ ఫ్లోలో మీకు యూజ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం అందరూ కూడా ఎక్కువ ఫ్రీ ట్రయల్స్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఏంటంటే మనం మెసేజ్ మోడల్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ కేస్ ఆ ఇమేజ్ కూడా మనకు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కొన్ని యాక్సెస్ అనేది. అండ్ ఇంకొంచెం మనం వీడియోకి వెళ్తే మాత్రం మనం బిల్డింగ్ అనేది చేసుకోవాలి. గూగుల్ క్లౌడ్ స్పేస్, గూగుల్ క్లౌడ్ అకౌంట్‌లో. అనలైజ్ అండ్ ట్రాన్స్క్రైబ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే సో జనరేట్ ఇమేజ్ ఉంది చూసారా? మనం ఇక్కడ ప్రాంప్ట్ అనేది అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఇమేజ్‌కి ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం. ఓకే. ఏ కార్టూన్ క్యాట్ రైడింగ్ ఏ బైసికిల్ ఇన్ ఏ సిటీ పార్క్. చూడండి మోడల్ కూడా నేను సెలెక్ట్ చేశాను. ఇమేజ్ జనరేషన్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ క్లిక్ చేశాను.
చూడండి మనకి డేటా బైనరీ డేటా అనేది వచ్చింది. వ్యూ మీద క్లిక్ చేస్తే ఒక ఇమేజ్ కూడా మనకి జనరేట్ అయ్యింది. మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కావాలి అంటే. ఓకే. సో, మన వర్క్ ఫ్లోస్‌లో జనరేట్ అయిన ఇమేజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే మనం జనరేటివ్ వీడియో యూజ్ చేయాలి అంటే మాత్రం మనం గూగుల్ క్లౌడ్ ఉంది చూసారా? మనం ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం. ఈ గూగుల్ క్లౌడ్ అకౌంట్‌లో మనం బిల్లింగ్ అనేది 100% చేయాలి. ఓకే. అప్పుడే మనకు వీళ్ళు యాక్సెస్ ఇస్తారు. ఓకేనా? సో, లింక్ బిల్లింగ్ అకౌంట్ ఉంది చూసారా? మనకి ఇదంతా బిల్లింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ సో, అనలైజ్ డాక్యుమెంట్ ఉంది చూసారా? ఇక్కడ మనం బైనరీ ఫైల్ అనేది మనకు బైనరీ ఫైల్ ఇన్‌పుట్‌లో వస్తుందిగా మన ఏఐ వర్డ్ ప్లస్‌లో అది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే అది అనలైజ్ చేసేస్తున్నాం. ట్రాన్స్‌క్రైబ్ రికార్డింగ్ కూడా మనం ఆడియో ఫైల్ ఇస్తే బైనరీ ఫైల్ అనేది సో, మనకి డేటా అనేది ట్రాన్స్‌క్రైబ్ చేసొస్తుంది. సేమ్ ఇదే ఫీచర్ మనం ఒకవేళ ఏఐ క్లిక్ చేశారనుకోండి సో, ఇక్కడ ప్రతీదీ ఉంటుంది మనకి. చూడండి ట్రాన్స్‌క్రైబ్ రికార్డింగ్ అండ్ ఆల్సో అనలైజ్ ఇమేజ్, జనరేట్ ఎన్ ఇమేజ్ అండ్ మెసేజ్ మోడల్. ఓకే. యాస్ ఆఫ్ నౌ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఏపీఐలో మెసేజ్ మోడల్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఇది వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన యూజర్ ప్రాంప్ట్ అండ్ ఇది వచ్చేసి సిస్టమ్ ప్రాంప్ట్. ఇక్కడ వరకు మీకు గూగుల్ జెమినీ నోట్స్ అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మనం వర్క్ ఫ్లోస్‌లో ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి. థాంక్ యూ. సీ యూ టుమారో విత్ న్యూ వీడియో.